హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మిదొడ్డ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ నేను హెల్తీగా ఉన్నాను, మీరు కూడా హెల్తీగా సూపర్గా ఉండాలని ఆశిస్తూ ఈ రీడింగ్ని స్టార్ట్ చేస్తున్నాను. మీ పర్సన్ మీకు ఏం మెసేజెస్ పంపిస్తున్నారు, అసలు వాళ్ళు ఏం ఇన్నర్ థాట్ ఏంటి, అసలు ఇది మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీకు క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల, ఒక లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా మీరు పాజిటివ్నెస్ని తెచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్కి ఒక క్లియరెన్స్ అనేది మీకు క్లియర్ చేసుకోవడానికి ఒక దారి అనేది చూపించిన వాళ్ళు అవుతారు. అది మీకు కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మరి చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూయర్స్ గురించి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. నేను కార్డ్ సఫల్ చేస్తున్నప్పుడు లాస్ట్ సఫలింగ్ అండి. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. ఏదో వాళ్ళు ఇప్పుడు మాత్రం ఏది చెయ్యలేకపోతున్నారంట. ఎందుకో ఇట్ హర్ట్స్ సో మచ్. అక్కడున్న వాళ్ళు అక్కడున్న సిచ్యువేషను వల్ల తను చాలా బాధపడుతున్నారంట. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి తనని తను తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు, అందరికీ దూరంగా. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్. మళ్ళీ వాళ్ళు ఒంటరిగా మాత్రం ఉండాలనుకోవటం లేదు. అది ఎందుకు? ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. వాళ్ళు వాళ్ళ గురించి అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఏంటి అని. వాళ్ళ లైఫ్లో జరిగిన విషయం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అయి ఉండొచ్చు. ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ. వాళ్ళు మీతో ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారు. అదంతా ఎందుకు అసలు? బాటమ్ ఆఫ్ ది డేక్ అది. ఓకే డన్. ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఈ కార్డ్స్ ఎవరు చేస్తున్నప్పుడు కూడా మీరు మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. యూనివర్స్ అయితే పేజ్ ఆఫ్ ప్యాంట్స్ ఇచ్చింది. అదే కార్డ్ రావాలంటే వస్తుంది, చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? గ్రాటిట్యూడ్. ఎందుకు వాళ్ళు ఇప్పుడు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు తను ఒక అహంకారంతో, అంటే అహంకారం అంటే ఇది ఎలా చెప్పాలంటే, సంఘంలో గౌరవము మర్యాదల కోసము తను ఇన్నర్గా ఉన్న థాట్స్ని బయట పెట్టలేక వాళ్ళు అంటే ఒక డిగ్నిటీగా ఉన్న పర్సన్ లాగా పోర్ట్రేట్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇన్నర్గా ఉన్న థాట్ వేరు, అవుటర్గా వాళ్ళు చూపించుకుంటుంది వేరు. ఎందుకు అంటే వాళ్ళు అలా తను ఒక మీరు లేకపోయినా ఏం పర్వాలేదు అన్న విధంగా అందరికీ పోర్ట్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్లో ఏది చేయలేకపోతున్నారు. అంటే అక్కడ ఉన్న థింగ్స్ని కరెక్ట్ చేసే పనిలో అయినా ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పర్సన్స్ని వాళ్ళు ఒప్పించడానికి ట్రై చేయడం అయినా, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు టైం టేకింగ్లో ఉన్నారనమాట. వావ్, చూడండి పేజ్ ఆఫ్ కాయిన్స్. నేను ఇందాక అన్నాను కదా రావాలనుకుంటే వస్తుంది అనేసి. వాళ్ళు కానీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని వాళ్ళు ఇప్పుడు లెక్క చేయకుండా ఒక మెచ్యూరిటీ పర్సన్ లాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇట్ హర్ట్స్ సో మచ్ అండి. ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ వాళ్ళు ఎందుకు అంటున్నారు? మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇట్ హర్ట్స్ సో మచ్ అని ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే అక్కడున్న ఎంత అక్యురేట్గా ఆన్సర్ వచ్చిందో చూడండి. అసలు యూనివర్స్ కూడా అక్కడున్న సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాపీగా అనేది లేరు. అక్కడున్న రిలేషన్షిప్లో వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళకి పీస్
అనేది లేదు. అంటే మనశ్శాంతి అనేది వాళ్ళకి లేదు. అక్కడ అక్కడ ఆ రిలేషన్‌షిప్‌ని తను వద్దు అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడున్న వాళ్ళు తనని బాధ పెడుతూ ఉన్నారు కాబట్టి, అక్కడున్న సిట్యుయేషను ఆహ్, కరెక్ట్‌గా లేదు కాబట్టి. అంటే ఒక నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేసే పర్సన్స్ మధ్యలో ఒక అందరి గురించి కానీ, లేకపోతే వేరే వాళ్ళ గురించి చెప్తూ తనని బాధ పెట్టేవాళ్ళు కానీ, లేకపోతే మీ గురించి వాళ్ళంటూ వాళ్ళని మీ పర్సన్‌ని బాధ పెట్టేవాళ్ళు కానీ ఉండడం వల్ల తను ఇన్నర్‌గా చాలా బాధపడుతున్నారు. ఔటర్‌గా మాత్రం వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట. అందుకే వాళ్ళకి ఆ సిట్యుయేషన్ అలా ఉంది కాబట్టి వాళ్ళు మీతోటి కమ్యూనికేషన్ కావాలి, రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మీతోటి మాట్లాడాలి, తను ఎందుకు ఇలా జరిగింది అని తను మీతోటి మాట్లాడాలి అనుకుంటున్నారు. మళ్ళీ ఒక అడుగు ముందుకేస్తున్నారు, ఒక 4 అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఎందుకు అంటే అక్కడున్న సిట్యుయేషన్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయాలి కాబట్టి. ఐ హావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. యూనివర్సే కార్డ్ ఇచ్చేసింది. ఎందుకు అంటే తన లైఫ్లో ఒంటరిగా పోరాడుతున్నట్లు అనిపిస్తూ ఉంది. అక్కడంతా ఆర్గ్యుమెంట్స్, టాక్సిక్ పీపుల్స్ మధ్యలో తను ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. అక్కడ ఏంటంటే తను ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకొకటి తనకి ఎదురవుతూ ఉంది. అందుకే తనకి సపోర్ట్ చేసే పర్సన్స్ ఎవ్వరు లేరు అని ఫీల్ అవుతూ ఉన్నారు. తన తనని తను తెలుసుకోవాలి అంటే తను దూరంగా వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంది వాళ్ళకి. అక్కడి నుంచి వెళ్ళిపోతే తను మనశ్శాంతిగా ఉంటానేమో అనిపిస్తూ ఉంది అనమాట అక్కడున్న సిచ్యువేషన్ నుంచి. అందుకే వాళ్ళు దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నాలెడ్జ్ పీపుల్ని మింగల్ అవుతూ ఉన్నారు. తను చేసిన తప్పు ఏంటి అనేది తనకు తెలిసింది. తను ఇంతకుముందు చేసిన మిస్టేక్ని ఇప్పుడు చేయకూడదు అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీతో రీయూనియన్ కావాలి అంటే కరెక్ట్ వేలో మిమ్మల్ని కలవాలి అని తను అనుకుంటూ ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇన్ని కార్డ్స్ తీసుకుంటే కష్టమైపోతుంది కాబట్టి ఒక్కటే కార్డ్ తీసుకుంటాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో వాళ్ళకి కనిపిస్తూ ఉన్నారు. మదర్లీ నేచర్ ఉన్న పర్సను, మీరు ఒక డివైన్ ఫిమినైన్ ఎనర్జీ ఉన్న పర్సను. ఎందుకంటే కేరింగ్లో కానీ, మీరు ఒక ఏదైనా అడ్వైజ్ ఇవ్వడంలో కానీ, ఒక తను మిస్టేక్స్ చేస్తే దాన్ని దిద్దడంలో కానీ, తను లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు మీరు సపోర్టింగ్గా నిలబడడం కానీ ప్రతి ఒక్కటి తనకి గుర్తొస్తూ ఉన్నాయి. అందుకే వాళ్ళు ఒంటరిగా ఉండాలి అని అనుకోవటం లేదు. వాళ్ళు హ్యాపీగా మీతోటి ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీతో ఉంటే రిలేషన్షిప్, మీతో ఉంటే తను సంతోషంగా ఉంటాను అనేది తనకు బాగా అర్థమైంది. అందుకే వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతో కమ్యూనికేషన్ చేయాలి ఫాస్ట్గా అని అనుకుంటూ ఉన్నారు. తనకి తెలియకుండానే ఆ ఆలోచనలు అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి చాలా ఫాస్ట్గా. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత లోన్లీనెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంది. వాళ్ళకి ఎట్లా అంటే తన గురించి తను తెలుసుకోవాలి, తన గురించి తను వర్క్ చేయాలి అని అనుకుంటున్నారు. తను చేసిన మిస్టేక్స్ ఏంటో దిద్దుకోవాలి అని అనుకుంటున్నారు. చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఆ వేలో తనని ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని వదిలేసిన తర్వాత ఒక సెల్ఫ్గా తనని తను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నారు తనకి తను. అందుకే తనేంటో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అసలు తను ఏంటి అసలు అనేది తనకే అర్థం కావటం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మీ మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఇన్నర్గానే పెట్టుకొని బయటికి మాత్రం ఒక స్టెబిలిటీ స్ట్రాంగ్ పర్సన్ లాగా పోర్ట్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సెల్ఫ్ చెప్పాను కదా, సెల్ఫ్ రిఫ్లెక్షన్, తనకి తను ఆలోచిస్తూ ఉన్నారు ఏంటి
అసలు ఎలా చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది, నేను మారాలా అనేది తనకు తను అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ ఫస్ట్ మారితేనే ఈ థింగ్స్ అన్నీ మారుతాయి అని తనకు కూడా అర్థమైంది. ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్. ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ మీ సైడ్ మూవ్ అవుతూ వాళ్ళ ప్రయాణం అనేది సాగింది. అందుకే ఇప్పుడు ఏది మిమ్మల్ని మాట్లాడినా కూడా, ఏది చెప్పినా కూడా, ఏది ఒప్పించాలని చూసినా కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలి. కానీ ఇప్పుడు నేను మాట్లాడి ఏదో అది చేస్తాను ఇది చేస్తానని చెప్తే కూడా బాగుండదు అని తను ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు మిమ్మల్ని మీతోటి ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీతోటి మాట్లాడలేకపోతూ ఉన్నారు. మాట్లాడితే అది మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయినా అవ్వచ్చు, లేకపోతే మీరు ఎక్కువగా థింక్ చేయడం వల్ల వాళ్ళు మీ ఎక్స్పెక్టేషన్ని రీచ్ కాలేకైనా పోవచ్చు. అంటే అందుకని వాళ్ళు సతమతం అవుతూ ఉన్నారు. మీ వైపుగా అయితే ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. ఇదండి ఓవరాల్గా రీడింగ్ అనేది. మీ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారు, తన ఇన్నర్ థాట్స్ అనేవి, ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. హెల్ప్ఫుల్ పీపుల్. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా నీడ్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఫర్గివ్నెస్, క్షమించే గుణంతో ఉండండి. ఫస్ట్ రీకన్సిడర్, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి, ఏదైనా మిస్టేక్ జరుగుతుందేమో. ఫస్ట్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సింది ఉందేమో చూసుకోండి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, అన్నీ కరెక్ట్గా ఇంప్రూవ్ అవుతాయి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల లైఫ్ అనేది మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. ఓకే, దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రీజనేట్ అవ్వాలి, మీ లైఫ్లో మీరు కోరుకున్నది మీకు దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కృష్ణకి, నా తమ్మిదొడ్డి ఆంజనేయస్వామికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రీడింగ్ నేను చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.